నాకెందుకో తేడా కొడుతుందమ్మా. ఏం తేడా కొట్టదు నాన్న. అక్కడేం చేయాలో నేను అమ్మ చూసుకుంటాం. మీరు అంతేగా అంతేగా అంటూ మా వెనక ఉండండి చాలు. పెళ్ళయి 5-6 ఏళ్ల కొడుకున్నాడని తెలిసినా పెళ్లికి ఒప్పుకోవడానికి నేనేమన్నా వెర్రిదానా నాన్న? నేను పెళ్లికి ఒప్పుకుంది ఆ దీపక్ అందం చూసో, దీపక్ కొడుకు చేత అమ్మా అని పిలిపించుకోవడానికో కాదు, ఆ ఆస్తిలో వాటా పంచుకోవడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ పెళ్లి జరగాలి. చూడు రాజు, వీళ్ళ ప్లాన్లో భాగంగా వీళ్ళు నాన్నని మోసం చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు రాజు. సరే, విజయాంబిక వాళ్ళు ఈ గిల్టు నగల కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మీరెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. తీసుకొని వస్తామని చెప్పారు కదా మమ్మీ, తీసుకొస్తారులే, నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు నగలు తెచ్చిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. అదేంటి మమ్మీ అలా అంటున్నావు? నగలు తీసుకురాకపోతే నిజంగానే పెళ్లి జరగదా? నగల కంటే పెళ్ళే ఇంపార్టెంట్ కదా మమ్మీ. పెళ్లి కంటే మనం అమెరికా పోవడం ఇంపార్టెంట్ దీపక్. నగలు నగదు లేకపోతే మనం అమెరికా ఎలా వెళ్తాం? అది కూడా నిజమే మమ్మీ. అమ్మా రూపా, ఎక్కడికెళ్ళావమ్మా? చిన్న పని మీద బయటికెళ్ళాను పిన్ని. రూపకి రాజుని కలవడం కంటే పనే ఉంటుంది. రాజునే కలవడానికి వెళ్ళుంటుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ప్లాన్ వేసుకుని వచ్చుంటుంది. నా గురించి మీరేం ఆలోచిస్తున్నారో అది 100% కరెక్ట్ అత్తయ్య. నేను రాజుని కలిసి ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని డిస్కస్ చేశాను. ఆపే ప్లాన్ కూడా వేశాను. అవును, ఎవరి కోసం అత్తయ్య అంత ఆత్రంగా ఎదురు చూస్తోంది? ఇంకెవరి కోసమమ్మా? పెళ్లి వాళ్ళు నగలు తెస్తామని చెప్పారు, వాళ్ళ కోసం అనుకుంటా. నగలు తెస్తున్నారత్తయ్య. వాళ్ళు నగలు తీసుకురాగాని అందరి ముందు వాళ్ళ బండారం బయట పెట్టి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. దీపక్, పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారు, రారా. నమస్కారం గారు. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. రండి రండి. రండి, కూర్చోండి. ఇవి గిల్టు నగలండి. ఒరిజినల్ నగలు చేయించుకున్న స్తోమత మనకెక్కడుంది నాన్న? ఆ రోజు ఫంక్షన్లో నేను వేసుకున్న గిల్టు నగలు చూసి ఒరిజినల్ నగలు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మీరు తెచ్చే గిల్ట్ నగల కోసం వీళ్ళు పిచ్చోల్లాగా ఎదురు చూస్తున్నారు. నిజంగా మందారం లేకుండా ఉండుంటే మీలాంటి వాళ్లే వీళ్ళకి కరెక్ట్ అని వదిలేసి ఉండేదాన్నేమో. కానీ ఇప్పుడు మందారం ఉంది. మందారం మాంగళ్యాన్ని కాపాడాలంటే మిమ్మల్ని, మీ బండారాన్ని బయట పెట్టాలి. మిమ్మల్ని బయటికి గెంటేయాలి. ఈ నగలతో ఏమవుతుందని మీరు కలలు కంటున్నారో ఆ కలలన్నిటినీ నేను కన్నీళ్లను చేస్తాను. వదిన గారు, ఇవిగోండి, మీరొక రోజు ముందే నగలు తెచ్చి ఇవ్వాలని అడిగారు కదా, మీరు అడిగిన నగలు తీసుకొచ్చాం. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అయ్యో, సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నావంటే మేము మిమ్మల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది వదిన గారు. తీసుకోండి వదిన గారు. అత్తయ్య,
ఇలా గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్ కాదత్తయ్యా. మీరు అడిగిన నగలన్నీ తీసుకొచ్చుండొచ్చు, కానీ ఇవి గిల్ట్ నగలు కూడా అయ్యుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు రూపా? మమ్మీ, రూపకి పెళ్లి జరగడం ఇష్టం లేదు, అందుకే వీళ్ళని ఇలా అవమానిస్తుంది. అప్పుడు రాజు వచ్చి అవమానించాడు, ఇప్పుడు రాజు రావడానికి దారి లేదు కాబట్టి రూపకి నేర్పించి పంపించాడు. దీపక్, అకారణంగా ఒకరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. నీకు పెళ్ళని తెలియగానే నీ గురించి ఆలోచించలేదు, దీపు గురించి ఆలోచించాను. దీపుకి రాబోయే అమ్మ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. అందుకే వీళ్ల గురించి ఎంక్వైరీ చేశాను. మీరనుకుంటున్నట్టు వీళ్ళు ధనవంతులేం కాదు, కటిక పేదవాళ్ళు. వీళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను చూసి కాదు, నీ వెనకున్న మా నాన్నని చూసి, మా నాన్న హోదాని చూసి. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ నగలు కూడా ఒరిజినల్ కాదు, గిల్ట్ నగలు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి టెస్ట్ చేయించండి. ఇప్పుడు ఈ అమ్మాయి మాటలు నమ్మి మమ్మల్ని అవమానిస్తారా ఏంటి వదిన గారు? అత్తయ్య, ఇవి ఖచ్చితంగా గిల్ట్ నగలే. పరీక్షించండి.